ప్రభుత్వ విధి విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలోనూ ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారా? ఆ అమాత్యులు సరిగ్గా స్పందించకపోవడంతోనే కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు చురకలు అంటించారా? ఇంతకీ సీఎం చంద్రబాబు మంత్రులకి ఏమని దిశానిర్దేశం చేశారు? ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లుగా సమాచారం. ముఖ్యంగా లులు గ్రూపు షరతుల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారట. ఇంతకీ మంత్రి మండలి సమావేశంలో ఏం జరిగింది? క్యాబినెట్లో కొందరు మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారట. కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నప్పటికీ ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లడంలో మంత్రులు వైఫల్యం చెందారట. గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచినా కూటమి సర్కార్ మాత్రం ట్రూ ఆఫ్ ఛార్జీలు 1 యూనిట్ విద్యుత్కు 13 పైసలకు తగ్గించిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎందుకు విఫలమయ్యారని మంత్రులను చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ప్రజలకు సుమారు 980 కోట్ల మేర లబ్ధి జరిగిందని, కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు వైఫల్యం చెందారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. పలువురు మంత్రులు వారి వారి శాఖల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. మరోవైపు మెడికల్ కాలేజీల విషయంలో ప్రతిపక్ష వైసీపీ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తోందని, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో మంత్రులు సక్రమంగా వ్యవహరించలేదని సీఎం అసహనం వ్యక్తం చేశారట. ఇక మంత్రులు తమ శాఖల్లో జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వివరించాలని సీఎం సూచించారు. ఇక క్యాబినెట్ సమావేశానికి ముందు సీఎం నివాసంలో సహచర మంత్రులతో మంత్రి నారా లోకేష్ బ్రేక్ఫాస్ట్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులతో నారా లోకేష్ అనేక అంశాలపై చర్చించారని సమాచారం. జూనియర్ మంత్రులు తమ పనితీరు మెరుగుపరుచుకునేలా దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలకు కౌంటర్ ఇవ్వడంలో కూడా మంత్రుల స్పందన సరిగ్గా లేదని లోకేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రంలో కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని లోకేష్ వద్ద పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం. వైసీపీ ఇప్పటికీ అనేక కుట్రలు చేస్తోందని, ఇదే సమయంలో అనేక అంశాలపై ఫేక్ ప్రచారం చేస్తోందని, వాటి పట్ల మంత్రులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించినట్లు సమాచారం. చిత్తూరులో అంబేద్కర్ విగ్రహం విషయంలో ప్రభుత్వంపై నెపం వేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారని లోకేష్ గుర్తు చేశారు. ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో కూడా అదే జరుగుతోందని, మంత్రులు అందరూ అలర్ట్ గా ఉండాలని నారా లోకేష్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కేబినెట్ సమావేశంలో కీలకమైన అంశాలపై ప్రశ్నించారట. ప్రధానంగా లులు గ్రూపులకి భూ కేటాయింపుపై మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగిందని సమాచారం. పలు సంస్థలకి భూ కేటాయింపుల కోసం కేబినెట్ ఆమోదం తెలియజేయడంతో ఈ సంస్థలకి సంబంధించి అనేక అంశాలపై పవన్ ప్రశ్నల వర్షం కురిపించారట. అందులో భాగంగా లులు సంస్థ షరతులు మరీ ఎక్కువగా ఉన్నాయని, రాష్ట్రానికే తన అవసరం ఉన్నట్లు వ్యవహరిస్తోందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందని పవన్ అభిప్రాయపడినట్లు సమాచారం. లులు ప్రతిపాదిత కార్యకలాపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు, సందేహాలు సంధించారు. దీనిపై అధికారులతో పాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. సీఎం చంద్రబాబు సైతం లులు గ్రూప్ షరతుల విషయంలో అసహనం వ్యక్తం చేశారట. కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్కులో మెసర్స్ ఫెయిర్ ఎక్స్పోర్ట్ కు 7.48 ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకి లీజ్కి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ సమయంలో ఆహార శుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆహారాన్ని శుద్ధి చేస్తారని అధికారులు బదులిచ్చారట. ఆహార శుద్ధి అని ఊరికే అంటే కుదరదని, అక్కడ అసలు ఏం పని చేస్తారని ప్రశ్నించారట. కూరగాయలు సాగు చేస్తారా, ఉద్యానవన పంటలు పండిస్తారా, లేక కబేలాను ఏర్పాటు చేసి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని పవన్ సూటిగా ప్రశ్నించారట. గోవధ జరగడానికి వీల్లేదని, ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారట. దీంతో అధికారులు నీళ్లు నమిలారని సమాచారం. ఫుడ్ ప్రాసెసింగ్ అంటూనే పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో చంద్రబాబు కూడా జోక్యం చేసుకున్నారని సమాచారం. రాష్ట్ర పరిధిలో ఎక్కడా గోవధ జరగడానికి వీల్లేదని, అలాంటి వాటిని అనుమతించబోమని స్పష్టం చేశారట. ఆ తర్వాత లులు గ్రూప్ వ్యవహార శైలి, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంటల్ అగ్రిమెంట్లు వంటి పలు కీలక అంశాలను పవన్తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ప్రస్తావించారట. లీజ్ మొత్తాన్ని 5 సంవత్సరాలకు 5% మాత్రమే పెంచడం గురించి మంత్రి నాదెండ్ల ప్రశ్నించారట.
నిబంధనల ప్రకారం 3 ఏళ్లకు 10% పెంచాలి కదా అని ప్రశ్నించారట. దీనికి సంబంధిత అధికారులు సమాధానమిస్తూ లులు యాజమాన్యం పదే కోరడంతో పాటు పెద్ద పరిశ్రమ ఉపాధి కల్పనను దృష్టిలో పెట్టుకుని సడలింపు ఇచ్చామన్నారట. విశాఖపట్నం, విజయవాడల్లో లులు సంస్థలకి ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తున్నారని, అలాగే అనుసరిస్తున్న విధానాలు, మార్గదర్శకాలు ఏమిటని పవన్ ప్రశ్నించారు. లులు గ్రూపులకి ప్రభుత్వమే భూములు ఇస్తోంది, కానీ షరతులు ఆ సంస్థ పెడుతోందేంటి? ఇదెక్కడి చోద్యమంటూ పవన్ విస్తుపోయినట్లు సమాచారం. 3 సంవత్సరాలకోసారి లీజ్ పెంచాలని ప్రభుత్వ రెంటల్ అగ్రిమెంట్లో ఉంటోంది. కానీ ఆ కంపెనీ 10 ఏళ్లకోసారి పెంచాలని కండిషన్ పెడుతోంది. వీటిపై ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారట. మాల్స్ నిర్మాణం పూర్తయ్యాక ఆ కంపెనీ షాపుల రెంట్ ఎలా పెంచుతుంది? 3 ఏళ్లకోసారి అద్దెలు పెంచుతారా, లేక 10 ఏళ్లకోసారి పెంచుతామని చెబుతారా అని పవన్ ఆయా శాఖకి చెందిన మంత్రిని, అధికారులని అడిగారట. లులు ఏర్పాటు చేసే మాల్స్ సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంపైన పవన్ కళ్యాణ్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. విశాఖ, విజయవాడలో లులు గ్రూప్ ఏర్పాటు చేసే మాల్స్ లో స్థానికులకు ఏ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆయన ప్రశ్నించారట. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తామని అధికారులు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు లులు గ్రూప్ అతిగా షరతులు పెడుతున్న మాట వాస్తవమేనని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారట. గత ప్రభుత్వం లులు కంపెనీని రాష్ట్రం నుంచి తరిమివేసిందని, అయితే ఈ కూటమి ప్రభుత్వం తిరిగి ఏపీకి తీసుకురావాలనుకుంటోందని చెప్పారట. అయితే ఆ కంపెనీ పెట్టే అనేక షరతులను పరిశీలిస్తున్నామన్నారు. ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేసే విధంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అనగాని బదులిచ్చారట.